ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ కేవీఏ అండ్ కేడబ్ల్యూ. అంటే కేడబ్ల్యూ అంటే కిలోవాట్, కేవీఏ అంటే కిలో వోల్ట్ యాంపియర్ యాంప్స్. ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే కిలోవాట్నైనా కేవీఏనైనా రెండు కలిపితే పవర్, ఏదైనా పవర్తోనే ఇండికేట్ చేస్తారు, కేవీఏ ఐదర్ కేడబ్ల్యూ. ఫర్ సపోజ్ కేడబ్ల్యూ గురించి డిస్కస్ చేస్తాం. కేడబ్ల్యూ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకు బేసిక్గా మోటార్స్ దగ్గర ఇంత కిలోవాట్ అని మనం మోటార్స్ని సూచిస్తాం. మరి కేవీఏ ఎక్కడ ఉంటుంది? ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర ఉంటుంది. ఇంత కేవీఏ అని మనం ట్రాన్స్ఫార్మర్ని సూచిస్తాం. సరే, కేడబ్ల్యూ గురించి డిస్కస్ చేస్తే ఒక మోటార్కు, సింగిల్ ఫేజ్ మోటార్కు ఒక ఫేజ్ అండ్ న్యూట్రల్ ఇస్తాం మోటార్కి. అది మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ఇన్పుట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీ, అవుట్పుట్ వచ్చేసి మెకానికల్ ఎనర్జీ. ఓకేనా? ఇన్పుట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీ, అవుట్పుట్ వచ్చేసి మెకానికల్ ఎనర్జీ. అసలు కేడబ్ల్యూ అంటే వోల్టేజ్ ఇంటూ యాంప్స్ ఇంటూ పవర్ ఫ్యాక్టర్. ఏదైతే మనం ఇచ్చిన ఎనర్జీ అది మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీని కన్వర్ట్ అయ్యేదాన్ని వేస్ట్ ఆఫ్ ఎనర్జీని మనం పవర్ ఫ్యాక్టర్తో ఇండికేట్ చేస్తాం. ఓకేనా? అదే కేవీఏ సైడ్ వస్తే ఒక మోటార్ ట్రాన్స్ఫార్మర్కు మనం సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్కు ఫేజ్ న్యూట్రల్ ఇస్తే అవుట్పుట్ కూడా ఇన్పుట్ ఎలక్ట్రిసిటీ వస్తుంది, అవుట్పుట్ కూడా ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఇప్పుడు మీకు బేసిక్గా కేడబ్ల్యూను మనం రియల్ పవర్ లెక్క సూచిస్తాం, కేవీఏను టోటల్ పవర్ లెక్క సూచిస్తాం. ఎందుకంటే కేడబ్ల్యూ వచ్చేసి మనకు మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఇది అందుకే మనకి ఇక్కడ వేస్ట్ ఆఫ్ పవర్ ఉంటుంది కాబట్టి రియల్ పవర్ లాగా ఇండికేట్ చేస్తాం. కేవీఏను వచ్చేసేమో టోటల్ పవర్ లెక్క ఇండికేట్ చేస్తాం. టోటల్ పవర్ ఇన్పుట్ అదే వస్తుంది, అవుట్పుట్ వస్తుంది వితౌట్ లాసెస్. ఇక్కడ లాసెస్ ఉంటాయి, అదే పవర్ ఫ్యాక్టర్ వేస్ట్ ఆఫ్ పవర్. ఓకేనా? మోటార్ రన్ చేయడం కోసం ఇచ్చిన సప్లై వేస్ట్ అవుతుంది. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ అదే ఉంటుంది, అవుట్పుట్ అదే ఉంటుంది. ఇక్కడ వేస్టేజ్ అనేది ఉండదు, అందుకే టోటల్ పవర్ అది. ఓకేనా? టోటల్ పవర్. టాపిక్లోకి ఇప్పుడు కేడబ్ల్యూ గురించి ఇండికేట్ చేయాలనుకుంటే మనం కేడబ్ల్యూ ఈక్వల్స్ టు వోల్టేజ్ కరెంట్, అంటే కరెంట్ ఇండికేట్స్ టు యాంప్స్ ఇంటూ పిఎఫ్. ఇది కేడబ్ల్యూ. అదే కేవీఏకి ఫార్మేషన్ ఏంటంటే టోటల్ పవర్ కదా, ఇది రియల్ పవర్ ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి మెకానికల్ ఎనర్జీకి వచ్చేసి రియల్ పవర్ వస్తుంది. కేవీఏకి వచ్చేసి కేవీఏ ఈక్వల్స్ టు వోల్టేజ్ ఇంటూ ఐని మనం కరెంట్, నథింగ్ బట్ కరెంట్ని ఏతో ఇండికేట్ చేస్తాం, యాంప్స్ అంటే వోల్టేజ్ ఇంటూ యాంప్స్ ఈక్వల్స్ టు కేవీఏ. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎంసీబీ ఉందనుకోండి, మనం ఎంసీబీని సంథింగ్ సప్లై 3 ఫేజ్ సప్లై అనుకోండి. ఎంసీబీ వచ్చేసి 3 ఫేజ్ సప్లై. ఫర్ సపోజ్ ఎంసీబీ ఉంది మనకు, ఎంసీబీ వచ్చేసి 3 ఫేజ్ సప్లై 415 ఇంటూ 63 యాంప్స్. అదే ఏసీబీ ఉందనుకోండి, అబోవ్ 1000 యాంప్స్ ఉన్న వాటిని మనం దేంతో ఇండికేట్ చేస్తామంటే కే నుంచి సూచిస్తాం, కేవీఏ. అందుకే ట్రాన్స్ఫార్మర్లలో కేవీఏ ట్రాన్స్ఫార్మర్, ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ కిందకి వస్తుంది. ఇక్కడికి వచ్చేసి వోల్టేజ్, అదే కేడబ్ల్యూకి వచ్చేసి వోల్టేజ్ యాంప్స్ పిఎఫ్ పవర్ ఫ్యాక్టర్. ఏదైతే వేస్ట్ ఆఫ్ పవర్ ఉందో ఒక సింగిల్ ఫేజ్ మోటార్కు, మనం సింగిల్ ఫేజ్ మోటార్ చెప్పాను ఆల్రెడీ మీకు, సింగిల్ ఫేజ్ మోటార్కు ఇన్పుట్ ఎలక్ట్రిసిటీ, అవుట్పుట్ మెకానికల్ ఎనర్జీ వస్తుంది. ఫస్ట్ ఇన్పుట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంటుంది, అవుట్పుట్ మెకానికల్ ఎనర్జీ అవుతుంది. మోటార్ రన్ అవ్వడం కోసం మనం ఏదైతే ఉపయోగిస్తామో అది వేస్ట్ ఆఫ్ ఎనర్జీని పవర్ ఫ్యాక్టర్తో ఇండికేట్ చేస్తాం. బేసిక్గా మన ఏ నెంబర్ మోటార్ నేమ్ ప్లేట్ మీద పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది 0.8 యాంప్స్, 0.8 పవర్ ఫ్యాక్టర్ పిఎఫ్ అని ఉంటుంది, యాంప్స్ ఉంటుంది, పిఎఫ్ అని ఉంటుంది 0.8 అలా. అదే ట్రాన్స్ఫార్మర్ నేమ్ ప్లేట్ మీద ఎంవీఏ ఆర్ కేవీఏ కింద సూచిస్తాం. ఇది మనం బేసిక్గా ఎయిర్ సర్క్యూట్ బ్రేకరే కావచ్చు, ఏసీబీ కావచ్చు, వీసీబీ కావచ్చు, ఇలా ఏదైనా
కావచ్చు. మనం వాటిని అన్నిటిని యాంప్స్ కింద సూచిస్తాం. 1000 దాటితే కేవీఏ అవుతుంది. అదే 1000 బిలో మనకు 63 సప్లై సేమ్, కానీ యాంప్స్ ఆఫ్ లోడ్ కరెంట్ అనేది చేంజ్. ఇక్కడ మనకు వోల్టేజ్ సేమ్ కేడబ్ల్యూలో కూడా వోల్టేజ్ ఇంటూ యాంప్స్ ఇంటూ పవర్ ఫ్యాక్టర్ నథింగ్ బట్ మనకి ఏదైతే మెకానికల్ మోటార్ రన్ అవ్వడం కోసం ఎనర్జీ వేస్ట్ అవుతుందో దాన్ని వేస్ట్ ఎనర్జీని కాస్త మనం పవర్ ఫ్యాక్టర్ అంటాం. అది 0.8లా సూచిస్తాం. నేమ్ ప్లేట్ మీద ఉంటుంది. ఓకేనా, మీకు డిస్ప్లే మీద వేసి చూపెడతాను తర్వాత. నేను నెక్స్ట్ ప్రాక్టికల్ ఉండదు ఈ వీడియోకి. ఇంతే ఇవి బేసిక్. ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూస్లలో చాలామందిని అడుగుతారు, అందుకే మీకోసం చేశాను. చూడండి, ఇది కేడబ్ల్యూకు కేవీఏకి తేడా. ఇది కేడబ్ల్యూ వచ్చేసి మోటార్స్ను ఇండికేట్ చేస్తాం, కేవీఏ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్సు, యాంప్స్, ట్రాన్స్ఫార్మర్సు, ఏసీబీసు, ఎంసీబీసు. ఇప్పుడు ఇంట్లో బల్బు ఉంది, ఎగ్జాంపుల్ మీకు తొందర అర్థం కావాలంటే ఒక బల్బు ఇన్పుట్ ఇచ్చేస్తాం, ఎలక్ట్రికల్ ఇంజన్, అవుట్పుట్ వచ్చేసి లైట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అది ఎంత కిలోవాట్ కాస్త బిలో కిలోవాట్ను మనం వాట్ అంటాం. అది మనం 10 వాట్, 12 వాట్, 13 వాట్ బల్బ్ అంటాం. చూసావా, ఏ ఎనర్జీనైనా ఇచ్చిన ఎనర్జీ ఐదర్ సెకండరీ ఎనర్జీగా కన్వర్ట్ అయితే, ఇప్పుడు ఇన్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తే అవుట్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ వచ్చింది అనుకోండి, అది వోల్టేజ్ అండ్ వోల్ట్స్ అండ్ యాంప్స్ కింద ఇండికేట్ చేస్తాం. ఎబో 1000 అయితే కిలో వాట్స్ కింద ఇండికేట్ చేస్తాం. అదే ఇన్పుట్ ఎనర్జీ ఇచ్చింది, అవుట్పుట్ వేరే మెకానికల్ ఎనర్జీ ఆర్ లైట్ ఎనర్జీలా కన్వర్ట్ అయింది అనుకోండి, అప్పుడు దాన్ని మనం కిలో వాట్ లాగా ఇండికేట్ చేస్తాం. బేసిక్ ఇది ఓన్లీ బేసిక్. ఓకేనా, టోటల్ అది మన కిలో వాట్ని ఇండికేట్ చేసేది రియల్ పవరు, కేవీఏని ఇండికేట్ చేసేదేమో వచ్చేసి కిలో వోల్ట్ యాంపియర్ ఇండికేట్ చేసేది వచ్చేసేమో టోటల్ పవర్. ఇది ఈరోజు టాపిక్. ఓకేనా, మీకు లాస్ట్లో నేమ్ ప్లేట్స్ వేసి నేను ట్రాన్స్ఫార్మర్ అండ్ వీటిని చూపెడతాను. చూడండి, నెక్స్ట్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైట్గా. కనబడేది లో టెన్షన్ మోటార్, ఎల్టీ మోటార్, అందులో కిలో వాట్. కాకపోతే పవర్ ఫ్యాక్టర్ చూపెడతాను, అది కానీ పవర్ ఫ్యాక్టర్ 0.92 PF. ఓకేనా, ఇప్పుడు కనబడేది హెచ్టీ మోటార్, హెచ్టీ మోటార్ ఇది కనబడుతుంది చూసారు. పవర్ ఫ్యాక్టర్ 0.85. ఇంకా వివరణ కావాలంటే పవర్ ఫ్యాక్టర్ 0.85. ఇది హెచ్టీ మోటార్. ఓకేనా, ఇప్పటివరకు మోటార్స్ చూపెట్టాను కదా. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ కేవీఏ చూపెడతా. చూడండి, అది ట్రాన్స్ఫార్మర్ కేవీఏ మార్కు చేసింది చూసారా, కేవీఏ 2000 రేటింగ్ అని. అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ లాస్ట్లీ చెప్పాల్సింది ఏంటంటే, మీకు ఏ వీడియో కావాలో నెక్స్ట్ కంపల్సరీ కామెంట్ చేస్తేనే నెక్స్ట్ ఆ వీడియో చేస్తాను.